కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామ పంచాయతీలో పంపు ఆపరేటర్ ఆవుల రామకృష్ణ అవినీతిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్కు ఎంపీటీసీ నవీన్ కుమార్ సత్యం సామి కృతజ్ఞతలు తెలిపారు. పంపు ఆపరేటర్ను తొలగించడమే కాకుండా 5 సంవత్సరాల నుంచి జీతంతో పాటు తన సొంత స్థలంలో బోరు వేసుకున్న స్థలం బోరు రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. అనుమతులు లేకుండా 35 వర్కులను రికవరీ చేసి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయమని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. చిలంకూరి గ్రామంలో పెద్దల నుంచి భూస్వాముల వరకు కూడా ఈ రామకృష్ణ అనే వ్యక్తి అవినీతిని జరుపుకుంటూ వచ్చాడు. కానీ 2021 నుంచి నవీన్ కుమార్ అనే వ్యక్తి ఎంపీటీసీ అయిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కష్టపడి ఈ అబ్బాయి ఒకసారి 4 సార్లు ఆఫీసర్ దగ్గరికి తిరిగి డబ్బులు లేకపోయినా ఎట్లో ఒక బండికి పెట్రోల్ పట్టుకునైనా పోయి చాలా ఇబ్బందులు పడి దాన్ని ఎరువులోకి తీసుకొచ్చి బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని గుర్తించి ఆదినాడు సార్ దగ్గరికి పోయి మేము చాలా చెప్పుకున్న తర్వాత ఆయన కూడా కొంచెం ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు మా బోర్డు చూడలేక దినం తిరుగుతూ ఉంటే ఇదేందయ్యా మీరు ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఇన్క్వైరీకి పంపించిన తర్వాత ఆఫీసర్ అందరూ వచ్చి దాన్ని తేల్చినారు. ఇప్పుడు ఆయనకు ఉద్యోగంలో నుంచి తీసేసేదానికి రెడీ అని చెప్పేసి పేపర్లు మా చేతికి వచ్చినాయి. అందుకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సహాయపడిన ఆఫీసర్లకందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దీనికి మాకు అన్ని విధాల సహాయం చేసి మాట మంచి చెడ్డ అన్ని దాంట్లో ఉండేది ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారికి, గోవిశెట్టి గారికి వాళ్ళకి నమస్కారం పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్.